ఓకే. ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆయనది అసలు ఏ సినిమా చెప్తాం, అసలు లెజెండ్. ఆయన ఒకటి సినిమా రెండు సినిమాలు చెప్పలేం, చాలా కష్టం. అసలు ఈ ఎంఎస్ అనగానే ఇది అని చెప్పలేం. పాతతరం విశ్వనాథన్ రామమూర్తిగా చేసినవన్నీ సూపర్ హిట్స్. అయితే ఒకటి చెప్పుకోవాలి, ఎంఎస్ విశ్వనాథన్ గారి పాటల ద్వారా ఆయన కన్నదాసన్, పి సుశీల్ గారు, టిఎం సౌందరరాజన్, గ్రేట్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ మళ్ళీ గ్రేట్ కాంబినేషన్ ఇళయరాజా, జానకి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. నా దృష్టిలో ఈ రెండు గ్రేటెస్ట్ కాంబినేషన్స్. అంటే డిఫరెంట్ కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు ఒక్కో పాట ఒకళ్ళు రాస్తున్నారు, ఒక్కో పాట ఒకళ్ళు పాడుతున్నారు. సో అది ఒక ఏం చెప్తాం, అదొక అంటే కొత్త ఒక మోజు పాత ఒక రోత అన్నట్టుగా. అది దీనికి ఏమీ ఆన్సర్ మనం ఏం చెప్పలేం, ఎవరి అభిరుచి వాళ్ళదే. కానీ విశ్వనాథన్, కె విశ్వనాథ్ గారు అటువంటి వాళ్ళు చేసినప్పుడు మాత్రం ఒక్క కవితను రాయించారు. అవును, వేటూరి గారు అంటే వేటూరి గారే, శాస్త్రి గారు అంటే శాస్త్రి గారే. అలాగే అంటే ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు ఏదో ఒక ట్యూన్ రెడీ చేసి ఒక గే రచయిత దగ్గర పంపిస్తున్నారు, అది నచ్చకపోతే మళ్ళీ దాన్నే ఇంకొకటి దగ్గర పంపిస్తారు. ఇప్పుడు అలా తయారైంది. కానీ ఆ సినిమా కథ అంతా తెలిసి అన్ని పాటలు ఒకళ్ళే రాస్తే వచ్చే ఇన్పుట్ వేరే కదా. డెఫినెట్గా, నో డౌట్. ఎందుకంటే అదేగా ఆత్రేయ గారు వీళ్ళందరూ చేసింది. అప్పుడు పింగళ నాగేంద్రరావు దగ్గర తీసుకుంటే మీరు ఎవరిని తీసుకున్నా ఆ కథ అంతా దాంట్లో వాళ్ళు లీనం అయిపోతారు. ఇప్పుడు ఈ చంద్రబోస్ మన వాళ్ళు చాలామంది రాస్తున్నారు కదా, కొన్ని సినిమాలు సింగిల్ టైటిల్ అంటే వాళ్ళ కథ అంతా దాంట్లో ఉంటుంది. వాళ్ళు పైగా సింగిల్ టైటిల్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా రాయాలి, అన్ని పాటలు అన్నీ ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. సో ఏదైనప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. రైటర్ పని ఏంటి, రాయటమే అతని పని కదా. మ్యూజిక్ రైటర్ పని ఏంటి, మ్యూజిక్ చేయటమే పని. నేను అది ఇప్పుడు ఒక రైటర్ అనేవాడు నా దృష్టిలో ఒక స్వేచ్ఛా విహంగం, అంటే ఒక ఎగిరే పక్షి. అతన్ని మనకు తెలిసి తెలియని తనానాలు ఇచ్చి ఒక పంజరంలో బంధించడానికి మనం ఎవరు అసలు? ఒక డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూర్చుని ఆయనకి ఏం కావాలో చెప్తే అద్భుతంగా రాసిస్తాడు, దానికి మనం ట్యూన్ చేయాలి. అదే నాకు ఇష్టమైంది. అది అందరూ ఏకీభవిస్తారు. దీనికి ట్రెండ్ అంటూ ఏం లేదు, అవన్నీ మొత్తం మాటలు. ట్రెండ్ అనేది నేను ఎప్పుడూ ఒప్పుకోను. అది ట్రెండ్ ఏముంది, హిట్టే ట్రెండ్ అంతే. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుందండి, భాష రాని గాయకుల చేత పాటలు పాడించి కొని చేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అది కొంతకాలం మన ఆయన ఉదిత్ నారాయణ ఒక్కడే తప్పితే మిగతా చాలామంది, ఇప్పుడు శ్రేయా ఘోషల్ ప్రతి అక్షరం పక్కా పాడిందిగా అమ్మాయి. అలాగే మన తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ జెండా పాతారుగా, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు, జానకి గారు. మలయాళంలో ఎంత గొప్ప సింగర్ ఆవిడ. మరి హిందీకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు పాడినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి పాడకూడదు? కాకపోతే వాళ్ళు పాడినప్పుడు నేర్చుకొని అసలు భాష తెలిసిన వాడు అక్కడ కూర్చోవాలి, కవి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అది ఇంపార్టెంట్. అది ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అంత టైం కేటాయించి చేయట్లేదు కదా. చేయట్లేదు అంటే వల్లనే కదా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. అది తప్పు ఎవరిది అంటే నేను ప్రొడ్యూసర్ అంట. ఎందుకంటే ఒక చోట 20 రూపాయలు కిలో టొమాటోలు అమ్ముతున్నారు, ఒక చోట 80 రూపాయలు అంటే మనం బేరం ఆడుతున్నాం కదా. మరి కోట్ల వ్యాపారం చేసే సినిమాకి ఎంత ప్రొడ్యూసర్ తెలిసి ఉండాలి కదా. దీనికి మూలం ఏంటి, అవుట్ రేట్ ఇచ్చేసి మేము చేతులు దులుపుకుంటున్నాం. అది ఎలా వస్తుంది? పూర్వం అవి లేవు కదా. శంకరాభరణం మహాదేవన్ గారు పేమెంట్ ఇచ్చారు, 10,000 20,000 అంతే. మా అందరికి పేమెంట్స్ ఆయన ప్రొడ్యూసర్ మనిషి కూర్చొని ఇచ్చేవాళ్ళం మాకు. అంతేగాని మ్యూజిక్ డైరెక్టర్కి ఇంతనే టోకు బేరం ఇచ్చి ఇట్స్ నాట్ మేస్త్రి. అంటే ఇప్పుడు మేస్త్రులు ఎక్కువైపోయారు కదా అంటున్నా. అది నిర్ణయించాల్సింది నిర్మాత దర్శకులే. అంటే అలా రావటం అనేది మంచిగా చెడుకా? అది నేను చెప్పడం కన్నా ఇవాళ ఎందుకని పాత సినిమాలు మనం మాయాబజార్ వస్తే ఎందుకు చూస్తూ కూర్చున్నాం, మనం ఆఫ్ చేయట్లేదు కదా. సో ఎందుకని రిపీటెడ్ వాల్యూ ఎందుకు ఉండలేదు అంటే అది వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనేమైనా చెప్తే ఏమంటున్నా అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఎందుకంటే దీనికి ప్రతిదీ ఇది ఒక సినిమా మాధ్యమం, ఎంత గొప్ప మాధ్యమం అది. ఒక పాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ప్రతిఘటనలో ఒక పాట
ఎంత అత్యద్భుతమైన పాట అది, వేటూరు గారు రాసింది అవును, ఈ దుర్యోధన దుశ్శాసన. కదా. అలా మాట అనేది చాలా గొప్పది. సో పాట వల్ల ఎంతో బతుకుతుంది సినిమా. అలాగే ప్రతి సీన్ అంతే. సో దేనికి చాలా కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడకుండా సినిమాలు తీయట్లా. రాజమౌళి గారు కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన చాలామంది డైరెక్టర్స్ మహానుభావులు ఉన్నారు, నో డౌట్. కానీ వాళ్ళు ఏడాదికి ఒకటో రెండో తీసి దాని అంతవరకే చూస్తున్నారు. కానీ పూర్వం అది కాదు కదా. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎంతమంది విక్టరీ మసూదన్ గారి దగ్గర తీసుకుంటే, దాసనారాయణరావు సినిమాలు తీసుకోండి, అన్ని మ్యూజికల్ హిట్సే కదా. సో ఎవరి పని వాళ్ళకి వదిలేస్తే అది బాగుంటుంది, వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారు. మనీ మనకి చూపిస్తే ఏమవుతుందంటే ముందు మనీ మీద ఆకర్షణ వస్తుంది మనకి, ఎటువంటి వాడికి అని తప్పలేదు. అదే నాకు లేదంటే ఉత్తమ మాటలు. ఆ మనీ కనబడుతుంటే ముందు, దాని తర్వాత ఇది కొంచెం తగ్గుతుంది.